మనిషికి ఆశ ఉండాలి, అతి ఆశ ఉండద్దు. ఒంట్లో భయం ఉండాలి, తప్పు చేస్తే తంతరని. నాకు ఆశ, నాకు బాకీ ఉంటే నేను అడవిలో ఉన్నా నా ముంగడికి వస్తుంది, బాకీ లేకపోతే నా వెనకటి ఉన్నా కూడా కనబడదు. హర్ష నన్ను కుర్చీ అంటారు. ఆడిపిల్లని ఎవడన్నా హెరాస్మెంట్ చేసినందుకో బొక్కలు ఇరగొడతా. వాడు ఎవడైనా సరే ధనికుడు కానీ దొడ్డుండని ఇరగా తీస్తా. ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చేయడం జరిగింది. అవును, అది ఎంతవరకు రైట్ అంటారు? రైట్. అది దుర్గం చెరువు వాని తాతరా, నేను పిచ్చగాని అబ్బే. నా కొడుక ఎక్కడ పడితే అక్కడ కబ్జాలారా. 10,000 బోకరగానే తింటాను, 10,000. ఆ తర్వాత మిగిలిన పైసలు ఇస్తున్నారు. ఈ కొడుకులు ఎక్కడ చూసినా బోకరగానే. ఏమండి సురేఖ గారు, మీరు ఒక మినిస్టర్, మీరు ఆడిపిల్లే, ఆ అమ్మాయి సమంత ఆడిపిల్లే. అది అవునో కాదో మీకైతే తెలియదు. అనవసరంగా ఎందుకు బ్లేమ్ చేయాలండి? బిల్గేట్స్ వాని కూడా టెన్షనే. ఈ డబ్బు ఏం చేయాలి, ఏడబండాలి. వాడు బండేది గంటే మొత్తం ఫోన్లే ఉంటాయి వాడి బెడ్ మీద. నేను అనుకున్నా చేస్తా. బీదోడని ఎగబడి కొట్ట, దొడ్డుకున్నాడని పారిపోను, ధనికుడని దండం పెట్ట. వాడు ఎవడైనా సరే తప్పు చేసిండో కుర్చీ మడత పెడతా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం కుర్చీతాతతో కలిసి ఒక చిన్న చిట్చాట్లో ట్రై చేస్తున్నాం. సో అదేవిధంగా మన కుర్చీతాత లైఫ్ గురించి కూడా మనం మాట్లాడదాం. అదేంటంటే ఫస్ట్ థింగ్, మనం కుర్చీతాతని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫస్ట్ మన ఐరా మీడియాకి ఆఫ్టర్ లాంగ్ టైం. చాలాసార్లు ట్రై చేసాం కానీ కుదరలేదు. ఈరోజు మనం కుర్చీతాతని కూడా తీసుకుని వచ్చేసాం. ఎనీవే, కుర్చీతాత నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇంకా మీ లైఫ్ ఎలా జరుగుతుంది ముందులో అంటే, అసలు ఆ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదనుకున్నాం. మరి ఎలా ఉంది ఇప్పుడు? ఒకటి బాబాయ్, నా అభిమానులకు చెప్పేది ఒకటే, మనిషికి ఆశ ఉండాలి, అతి ఆశ ఉండద్దు. ఒంట్లో భయం ఉండాలి, తప్పు చేస్తే తంతరని. నాకు ఆశ, నాకు బాకీ ఉంటే నేను అడవిలో ఉన్నా నా ముంగడికి వస్తుంది, బాకీ లేకపోతే నా వెనకటి ఉన్నా కూడా కనబడదు. అది నేను నమ్ముతా. నాకు ఎందుకండి డబ్బు? నేను సంపాదించాలంటే కొన్ని కోట్లు సంపాదిస్తా. కోట్లు, నా అభిమానులే సుమారు 5 కోట్ల మంది. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా ఈ బిల్డింగ్ కడతా. సింగిల్ కాయిన్ ఒక్కొక్క రూపాయి ఈ బిల్డింగ్ కడతా. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసేసరికి హర్ష సాయి ఇష్యూ తెలుసా మీకు? అవును. హర్ష సాయి నిజంగానే అమ్మాయిని ఇట్లా చీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఒక మూవీ చేశారు మెగా అని. అవును. ఆ మెగా మూవీ చేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ కూడా మమ్మల్ని నిల్వన ముంచేశారని చెప్పి ఆయన టీవీ ఛానల్స్లో బాధపడడం జరుగుతుంది, న్యూస్ ఛానల్స్లో. సో దాన్ని స్పందన ఏంటి? నువ్వు తప్పే చేయలే కదా హర్ష సాయి, మరి విదేశాలకు ఎందుకు పారిపోయినావు? నువ్వు తప్పే చేయలే, నువ్వు సిన్సియరు, నేను ఒప్పుకుంటా. మరి విదేశాలకు ఎందుకు పారిపోయినావు? తప్పు చేసినావు కనుకనే పారిపోయినావు. జీవితంలో ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, ఆడదంటే అడికనా అమ్మకు అర్థం. ఆడదంటే ఏమనుకున్నావు? బ్రహ్మకే అంత దొరకలే ఆడదాంది. నువ్వెంత నేనెంత, నీ దగ్గర డబ్బుంటే ఆ కట్టలు తిను. హర్ష నన్ను కుర్చీ అంటారు. ఆడిపిల్లని ఎవడన్నా హెరాస్మెంట్ చేసినందుకో బొక్కలు ఇరగొడతా. వాడు ఎవడైనా సరే ధనికుడు కానీ దొడ్డుండని ఇరగా తీస్తా. నెక్స్ట్. తాత, ఇప్పుడు మీరు ఇంతవరకు కూడా హర్ష సాయి గురించి ఇప్పుడు మాట్లాడారు కదా, హర్ష సాయి నుంచి మీకు ఎప్పుడైనా సహాయాలు ఏమైనా అందినాయా? నేను పోను. అటువంటి లుచ్చ కొడుకుది డబ్బు నాకెందుకు? అంటే ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు హర్ష సాయి అనే పర్సన్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చాయని మాట్లాడుతున్నారు కదా. ఒకటి బాగినండి బాబాయ్, పాపాత్ముడు పాపాలు చేస్తూనే ఉంటాడు. ఏంటంటే పబ్లిక్ ఇష్యూ కోసం దాన ధర్మాలు చేస్తాడు. నేను నిజంగా చెప్తానా, ఇటువంటి వాళ్ళను నడి రోడ్డు మీద పండబెట్టి కోసిపడేయాలి నిలువున. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు వెరీ సూన్ మామూలుగా రీసెంట్లీ మనం చూసాము, నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చేయడం జరిగింది. అవును. అది ఎంతవరకు రైట్ అంటారు? రైట్. అది దుర్గం చెరువు వాని తాతరా, నేను పిచ్చగాని అబ్బే. నా కొడుక ఎక్కడ పడితే అక్కడ కబ్జాలారా. నీదేంది బే? రేవంత్ రెడ్డి తమ్ముందే తిరుపతి అవతల బిల్డింగ్ కూడా కొట్టించిండు రేవంత్ రెడ్డి చెప్పి. మరి నువ్వెంతరా చిల్లరా నా కొడక? ఏమైనా అడక తింటాను అవుటే సాలేగా కుర్చీ అంటారు. నీ అమ్మ మిండందా? దుర్గం చెరువు కబ్జా పెట్టి బిల్డింగ్ కట్టినావు. నెక్స్ట్. మరి అలా చూసుకుంటే ఇప్పుడు పేదవాళ్ళు కూడా చాలా వరకు కోలుకొడుతున్నారు కదా. పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి బాగిన బాబాయ్, మూసీ నది ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాను వాళ్ళు. అటువంటి వాళ్ళే తీయడం ధర్మం కాదు. ఒక గొప్పని బిల్డింగ్ కూడా కొట్టు రాంగ్ రూట్లో కడితే పర్మిషన్ లేకుంటే
ఇంకా వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది? వాళ్ళు చచ్చిపోతే ఒకవేళ 10 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు రిటర్న్ వస్తారా? ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చేయండి. నెక్స్ట్ ఇవాళ రేపు అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలామంది బాధపడుతున్నారు కదా, మరి ఇప్పుడు మీ దృష్టిలో అలాంటి బాధలని రేవంత్ రెడ్డి వరకు వెళ్తున్నాయి అంటారా లేకపోతే వెళ్ళట్లేదు అంటారా? ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ బోకర్గాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు, ముస్లింకు అది ఇస్తున్నాడు. 10,000 బోకర్గాళ్ళు తింటాను, 10,000. ఆ తర్వాత మిగిలిన పైసలు ఇస్తున్నారు. ఈ కొడుకులు ఎక్కడ చూసినా బోకర్గాళ్ళే. ఏది అది కూడా అంతే, వాళ్ళ బాధలు తెలపడానికి ఈ కొడుకులు అంతో ఎంతో తీసుకుంటారు, నమస్తే పెడతారు. దట్స్ ఇట్. జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి? జానీ మాస్టర్ నిజంగానే అమ్మాయిని హరాస్ చేశారా? జానీ మాస్టర్ ఉన్నారు, నేను చెప్పేదినండి, అది మనకు తెలియదు. తెలిసిన వరకు మాట్లాడదాం. చెప్పండి. నాకు తెలియదు అతని క్యారెక్టర్ ఏంటిది, అతను ఎటువంటి వ్యక్తి అన్నది నాకు తెలియదు. తెలిసే మాట్లాడదా. ఇప్పుడు జానీ మాస్టర్ అని ఒక వారం 10 రోజుల నుంచి బోమ్ అవుతుంది. మరి అతను ఎటువంటి వాడు అనేది నాకు తెలియదు. ఓకేనా? ఫైన్, నో ప్రాబ్లం, దట్స్ ఫైన్. సరే, ఫైనల్గా కొండా సురేఖ గారు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు ఎన్కన్వెన్షన్ కూల్చడం ఎంతవరకు రైట్ అన్నారో, అదేవిధంగా ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక అలిగేషన్ చేయడం జరిగింది. ఏంటిది? కేటీఆర్ గారు ఎవరైతే ముందులో మంత్రిగా ఉన్నారో ఆయన ఎన్కన్వెన్షన్ కోల్చకుండా ఉండటానికి సమంత గారిని కేటీఆర్ పక్కలోకి రమ్మన్నాడు అని చెప్పి ఆవిడ అలిగేషన్ చేశారు. అది సురేఖ, కొండా సురేఖ గారు, అది ఎంతవరకు రైట్? ఏమండి సురేఖ గారు, మీరు ఒక మినిస్టర్, మీరు ఆడిపిల్లే, ఆ అమ్మాయి సమంత ఆడిపిల్లే. అది అవునో కాదో మీకైతే తెలియదు. అనవసరంగా ఎందుకు బ్లేమ్ చేయాలండి? ఏమీ రాదు, ఇద్దరు ఆడిపిల్లలే. ఒకవేళ ఆమె రివర్స్ కేసేస్తే నీ పరువు పోతుంది. మినిస్టర్, నాది వరంగలేనమ్మా. నీ భర్తకు నేను చాలా మంచిగా ఎరుక, కొండముళ్ళకి. అతను నక్సలైట్లలో తిరిగినప్పుడు నేను ఉన్న అతనితోటి. నెక్స్ట్, మీరు నక్సలైట్లో కూడా తిరిగారా? యా. ఓకే, అంటే అసలు ఎట్లా ఏ విధంగా వెళ్ళారు మీరు నక్సలైట్? బ్యాడ్ లక్. అది బ్యాడ్ లక్. అన్యాయం, అక్రమం, దౌర్జన్యం. మీకు ఏవి కనిపించాయి ఆ టైంలో? నేను అనేది ఒకటి, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం. అవును. బీదవాడు బతకొద్దు, బీదవాని మీద దౌర్జన్యాలు చేయడం, చిన్న చిన్న కొట్ల కాడికి పోయి మామూలు అడగడం, వాడి దుకాణం నడుచడం మా యొక్క, వాడు వారానికి 1000 రూపాయలు ఎక్కడి చెల్లిస్తాడు. ఇటువంటి చూసి అలసిపోయి అడిగేసిన సార్. నెక్స్ట్, ప్రస్తుతం మీ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉందా? హ్యాపీ. నాకేంటి బాబు, ఓకే, అనాథని కాదు, 3 కొడుకులు, ఒక పాప, అందరి పెళ్లిళ్ళు చేసిన, తాతను కూడా అయినా. నా వైఫ్ ఈజ్ ద నైస్ అండ్ నైస్. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు దండుగా. కానీ ఒకనొక వీడియో చూసినప్పుడు పడుకోవడానికి ప్లేస్ ఎత్తుక్కుంటున్నాను అని చెప్పారు మీరు. ఒకటి బాగినండి, అది ఎంతవరకు కారు? ప్రతి మనిషికి ఒక బ్యాడ్ టైం వస్తుంది. నాకు కానీ మీకు కానీ. కోటీశ్వరుడు తెలుసా? ఎవరికైనా సరే బిల్ గేట్స్, వాని కూడా టెన్షనే. ఈ డబ్బు ఏం చేయాలి, ఏడబండాలి. వాడు బండేది గంటే, మొత్తం ఫోన్లే ఉంటాయి వాడి బెడ్ మీద. వానికి కూడా టెన్షనే. నాది అంతే. సంథింగ్ ఏదో ఒక టైం వస్తుంది. కానీ మిమ్మల్ని ఇలా చూసి మీ ఫ్యాన్స్ అయినా కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు. దానికి మీ ఉద్దేశం? ఒకటేనండి, చెట్టు ఎంత ఎత్తే ఎదిగినా కూడా వంగే ఉంటుంది. వంగే ఉంటాయి దానికి అసలు. నేను అంతే, నేను ఎంత పైకి పోయినా కూడా వంగే నడుస్తా. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, కిందికి చూసి నడవాలి, కానీ మీది చూసి నడుస్తారా? అవునా? అదే, నేను అంతే. నా జీవితం విచిత్రమైంది బాబాయ్. ఒక్కసారి మీ జీవితం గురించి విచిత్రమైంది అన్నారు కదా, దాని గురించి ఒక చిన్న 2 మాటలు చెప్పండి. నేను అనుకున్న చేస్తా. బీదోడని ఎగబడి కొట్ట, దొడ్డుకున్నాడని పారిపోను, ధనికుడని దండం పెట్ట. వాడు ఎవడైనా సరే తప్పు చేసిండో కుర్చీ మడత పెడతా. 10 మంది వచ్చినా వెనక కడిగయ్యా. నా 2 చేతులు చాలు. నా మీద ముందెవడైతే చేస్తాడో అని చక్కగా మీది పంపుతా దేవుని దగ్గరికి. నా క్యారెక్టర్ అందరికీ ఎరక. మర్చిపోయి అరే నాది 63 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్. నా శరీరంలోని బలవంతా గుప్పిట్లా తీసుకొని గుద్దితే 1 క్వింటాల్ పడుతుంది. క్వింటాల్ పడుతుందా? అబ్బా,